హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి మా లలిత అయితే బండలంతా కడిగేసింది ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం కదా, పూజ అయితే చేస్తుంది. ఈరోజు మంగళవారము. పొద్దున్న తిన్నీకి ఏం చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నిన్న కొత్తిమీర మెంతాకి తెచ్చుకున్నాం కదా, ఇవైతే ఒలిసిన. ఇప్పుడైతే నేను ఉర్లగడ్డ వంకాయలు వేసి వండుతాను, రొట్టె చేస్తాను. ఉర్లగడ్డ వంకాయ కలిపి వండి రొట్టె చేస్తాను, జొన్న రొట్టె. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము ఉర్లగడ్డ వంకాయ కూర వండుతున్నా. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా వంట వచ్చేసి ఉర్లగడ్డ వంకాయలు రెండు కలిపి వండేసి ఇంకా జొన్న రొట్టె అయితే చేస్తాను ఫ్రెండ్స్. ముందైతే కట్ చేసుకుంటాను, కూర పెట్టేసి పెన్నం తెచ్చుకోవాలా. రొట్టె పెన్నము నేనైతే రొట్టె పెన్నం తెచ్చుకోలేదు, మర్చిపోయినా ఇంటి దగ్గర. కొంచెం అక్కడ ఇక్కడ సామాన్లు అంటే ఇబ్బంది కదా, మర్చిపోతుంటాను ఏదో ఒకటి. అందుకని అయితే ఇప్పుడు ముందు కూరకైతే పెట్టేస్తాను ఫ్రెండ్స్, కట్ చేసుకొని ఉర్లగడ్డలు. పెన్నం మర్చి వచ్చినాము కదా. చపాతీదే ఉంది, రొట్టె పెన్నం లేదు. ఉర్లగడ్డలు వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టమాటా, ఇవన్నీ అయితే కట్ చేసుకుని అయిపోయినాయి. ఇప్పుడైతే కూర పెట్టేస్తాను. కూరకు పెట్టినాక మరి పెన్నమని తెచ్చుకోపోయి. పెన్నం సీట్ తక్కువ ఏం చూడు, నేను తెచ్చుకుంటా. నేను కూర పెట్టినాక అలా వాళ్ళని అడిగి బయట తెచ్చుకుంటా. సేను పోయినారా ఉన్నారా వాళ్ళు? ఉండారులే. కూరకైతే ఇంకా తగినంత నూనె అయితే వేస్తున్నాను. ఉర్లగడ్డ వంకాయలు రెండు కలిపితే బాగుంటుంది టేస్ట్. ఉట్టి ఉర్లగడ్డే కాకుండా వంకాయలు వేసుకుంటే దాంట్లోకి రొట్టెలోకి బాగుంటుంది అనమాట. రొట్టె కానీ చపాతీలోకి సూపర్ ఉంటుంది. నూనె అయితే బాగా వేడైంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఏ వంటలకైనా కానీ ఏ కూరకైనా ఖచ్చితంగా జీలకర్ర ఆవాలు అయితే వాడతాము. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉర్లగడ్డలు అయితే వేసేస్తున్నా. వంకాయలు ఉర్లగడ్డలు అయితే వేసేస్తున్నారు. ఇప్పుడు తగినంత అయితే ఉప్పు వేసుకున్నాం. దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఉర్లగడ్డ వంకాయలు వేసిన తర్వాత అయితే ఉప్పు వేసినాం కదా, ఉప్పు పసుపు వేసినాం కదా, ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకొని ఇంకా మగ్గించుకోవాలా. మూత అయితే పెట్టేస్తున్నా. ఇంకా మూత పెట్టేసి నేనైతే పెన్నం తీసుకుని వస్తాను. చిన్న మంట మీద పెట్టిన పెన్నం తీసుకొస్తాను. నువ్వు కొద్దిసేపు చూస్తాను, చూడు. తీసుకురా మరి. మరి గాలికి స్టవ్ ఆరిపోయింది. లేదు పో, ఆ లైట్ ఆఫ్ చేసిపోలే. ఎవరిది? చిన్న ఇది పొయ్యి మీద చేస్తున్నారు కదా, కడుక్కోలే. కడగల్లా? కడగ వరకు కొద్దిగా అట్లా ఉండారా ఎవరన్నా? చిన్న అంటే అడిగి తెచ్చా. ఎంతమంది ఉన్నట్టు అదే పెన్నం అది మందం కాదు, పెద్దది. కట్ల పొయ్యి మీద చేసింది కదా, తొందరగా. ఉర్లగడ్డ కూర ఇతర పెట్టేస్తాను. ఇతర పెట్టేసి ఇతర రొట్టె చేస్తాను. టైం చాలా అయింది, 10 అయింది. నేను బట్టలు కడుక్కుంటా. అది ఎప్పుడు లేట్ అంటావా? లేటే మరి అయ్యింది. పని
వంకాయ ఉల్లిగడ్డ కొంచెం మగ్గింది. ఇప్పుడైతే తగినంత కారం వేస్తున్నాయిగా. తగినంత కారం అయితే వేసేసినారు. ఇది ఒకసారి కలిపేసి ఇక మూత పెడతా. కారం బాగా ఎర్రగా కారం అన్ని ఉప్పు కారాలు అయితే అన్నీ వేసేసినాం కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకుని టమాటా వేస్తున్నా. టమాటా దీంట్లో కొంచెం మెంతాకు కొత్తిమీర అయితే వేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఎట్లా మెంతాకు కొంచెం ఉంది కదా, ఉల్లిగడ్డలోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మెంతాకు కొత్తిమీర ఇట్లా చిన్న చించేసి అయితే వేస్తే బాగుంటుందండి. టేస్ట్ అయితే దీంట్లోకి వంకాయ కూరలోకి ఇంతకుముందు ఒకసారి చేసినా నేను, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని ఇప్పుడు కానీ కొద్దిగా వేస్తున్నా దీంట్లో మెంతాకు కొత్తిమీర. మెంతాకు అయితే ఉత్తి ఉర్లగడ్డలోకి వేసుకున్నా బాగుంటుంది అనమాట, వంకాయలు లేకున్నా. రొట్టెకైతే పెన్నం పెట్టినాను కదా. ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నా. వేడి నీళ్ళు పెడతా, పోస్తున్నా కాదు, వేడైతే నీళ్ళు. మనకి జొన్న రొట్టెకి నీళ్ళు వేడి పెట్టుకుంటేనే రొట్టె బాగా వస్తుంది. అందుకనే ఇప్పుడైతే నీళ్ళు వేసేసినాను. పెన్నం మీద పెడతావే? ఎట్లా పెన్నం పెట్టినాను కదా, ఇంకా దీని మీద వేస్తాను. వేడైతే గిన్నెలో పెడుతుంటావు కదా ఎప్పుడు? లోపల వంకాయ పెట్టినానా, పెన్నం పెట్టేసిన, దానికోసం దాంట్లోకి వేసినాను. బంద్ చేస్తాను. పిండి బండ చిన్నగా కలుపుకునేకి వస్తుందా? కూర అయితే బాగా మగ్గింది. మెంతాకు అన్నీ వేసినాం కదా మనము. ఇప్పుడైతే దీంట్లోకి ఉడికేకి తగిన నీళ్ళు అయితే వేస్తాను. ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే వేసినాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఒక స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి అయితే వేసినాను కదా. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఉడికేంత వరకు. ఈ లోపల నేను రొట్టె పిండి కలుపుకుంటే నీళ్ళు కానీ వేడైనాయి. బండ చిన్నగా ఉంది కదా ఇది. మంది బాగుండే పెద్దగా అప్పుడు పిండి బండ. ఓ రోజు తెచ్చుకుందామే, ఓ రోజు తెచ్చుకొని మన దాని మీద చేస్తాం. మీ పెద్దమ్మలకి ఇచ్చాం కదా. కాలుతచ్చుడి బట్ట మరసంగా పట్టుకో. పెన్నము అక్కడిక్కడ పొరలుతాయి నీళ్ళు. కాదా మరసంగా పట్టుకో. అప్పుడు పోసేటివి 14 ఏళ్ళ కిందట. మరి అలవాటు తప్పలేదా? ఇప్పుడైతే వేడి నీళ్ళు వేసినాం కదా, ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాం ఇట్లా మెల్లగా. కొంచెం కొంచెం పిండి అనుకోవాలా. ఇట్లా ఈజీగా నేర్చుకోవచ్చు కదా రెట్ చేసేవాళ్ళు కూడా చూసి. ఈజీ నేర్చుకోవచ్చు, ఈజీ చేయొచ్చు. జొన్న రొట్టెగా ఏం పెద్ద కష్టమేం కాదు. రోజు కొంచెం పిండి ట్రై చేస్తుంటే వస్తుంది అనమాట. వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు రెట్ చేసేకి? వేడి నీళ్ళు పెట్టుకుంటే రొట్టె బాగా వస్తుంది. పక్క సైడ్కి అంతా చీలుకోకుండా వస్తుంది అనమాట. ఆ వేడి నీళ్ళకి పిండి అనేది మెత్తగా అవుతుంది. మెత్తగా అయిపోతుంది.
ఇది చిన్న బండ కాబట్టి నిదానం కలుపుకోవాలి. ఇంకా పిండి అయితే మనం గ్యాస్ కట్ల మీద అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, దానిపైన ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. కొంచెం నీళ్ళు తక్కువ వచ్చినాయి, ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా మనకి దీంట్లో. కొన్ని వేడి నీళ్ళు పోసుకొని తర్వాత సన్నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవచ్చా? తగినన్ని పోసుకొని మరి పిండి కలుపుకునేటప్పుడు సన్నీళ్ళతోనే కదా. మొత్తం పిండిగా ముద్దయ్యే వరకు వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. అవసరం లేకపోతే వేడి నీళ్ళు అంటే మనకి కలుపుకునే కానీ రాదు కదా. కొంచెం సన్నీళ్ళు అనుకుంటే ఇంకా పిసికేసుకోవాలి పిండి మెత్తగా. వంకాయ కానీ ఉడకబట్టింది. ఏంటికో కానీ జొన్న రొట్టెలకు మాత్రం వంకాయ కూర మాత్రం భలే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఏ దాంట్లోకైనా కానీ సరే అయినా వంకాయ మాత్రం సూపర్ ఉంటుంది. వంకాయ ఉర్లగడ్డ రెండు కలిపి చేస్తున్నావు కదా, అది బాగుంటుంది. వంకాయ అయినా బాగుంటుంది, రొట్టెలకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనమాట. అప్పుడు మరి మీరు ఉన్నప్పుడు వంకాయలే ఎక్కువ తింటుండింది. అప్పుడైతే మా ఊర్లోకి ఎక్కువ అంటే వంకాయ ఉర్లగడ్డ వస్తుండే. మరి రోజు డైలీ అదే, వేరే కూరగాయ అనేది లేదు. ఇంకా వంకాయలు ఉర్లగడ్డ, వంకాయ ఉర్లగడ్డ. నైట్ కంపల్సరీ రొట్టె, రాత్రే మరి రాత్రి రొట్టె వంకాయ ఉర్లగడ్డ, ఇంకా అవే రెండు కలిపేదే ఉండేది. లేదంటే ఉత్తి వంకాయ. అయినా కానీ ఇప్పటికి అట్లా యాసరికి లేకుండా తింటుంటారు అనమాట. ఎందుకంటే మనకి అవే కదా దొరికేది. ఇంకేదో పాలు ఉంటుండే కొద్దిగా దాంట్లోకి, రెట్లకి కానీ మనకి పెరుగు పాలు దండి గిండ్లలో ఉంటుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి పశువులు ఉంటుండే. ఇప్పుడు కానీ ఇక్కడ అందరికి ఇంటింటికి ఒకటి ఉన్నట్టున్నాయి. ఆవులు పెట్టుకున్నారే, పాలు ఇబ్బంది కదా. పాలు అయితే ఎవరికి దొరుకు కానీ మన అట్లా వాళ్ళు అయితే ఇంక బయట తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అమ్మరు అనమాట, వాళ్ళకి తాయకే ఉంచేసుకుంటారు. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సన్న పిల్లలు, మన టౌన్లో లెక్క అమ్మరు, వాళ్ళకే సరిపోతాయి. ఇంకా మన మీద ఆదాంలే ఇంట్లోనే అందరికి సరిపోతాయి అనుకుంటారు అనమాట. ఇంకా పిండిగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇట్లా. ఇంకా పిండి అయితే బాగా మెత్తగా కలిపేసుకున్నాను ఇంకా రొట్టెకి. ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచెం తీసుకొని రొట్టె అయితే వేసేస్తాను. కొంచెం పీట్ ఉంటే కూర్చున్నకి బాగుంటుంది. ఇంకా రొట్టె అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా పెన్న మీద వేసేస్తాను, కాల్చుకుందాం రొట్టె, జొన్న రొట్టె. ఇప్పుడు బాగా సద్ద రొట్టెలుగా తింటున్నారు ఎక్కువ మంది. పెన్నం ఏమో ఒకటిసారి 2 రొట్టెలు ఎంత పడుతుంది? ఎంత పెద్దగా ఉంది ఇది? పొయ్యి మీద చేస్తారు కదా వాళ్ళు, దానికి పెద్దది తెచ్చుకున్నట్టున్నారు. పెద్దగా చేస్తారా రొట్టెలలో? మనకి స్టవ్ మీద ఇంత పెద్ద కాదు కదా, పొయ్యి మీద కాలుతుంది, మంట వస్తుంది కదా, మంట పెద్దగా వస్తుంది కట్టెలు పొయ్యి, దానికోసం బాగా కాలుతుంది రొట్టె. అదే అదే ఇది మనకి పెన్నం దీని మీద స్టవ్ మీద చిన్న రొట్టె అయితేనే కాలేదు, అంత పెద్దగా ఉన్నా కాలదు అనమాట. ఈ పెన్ను మెడలు చేస్తే 2 రొట్టెలు చాలు మంచికి. కాబట్టి పెద్దగా ఉంది పెన్నం. పొయ్యి మీద నీకు పెద్ద రొట్టె అయినా కాలుతుంది. వంకాయ ఉర్లగడ్డలు కలిపి వేసినాను ఈరోజు. పక్క వంకాయ గుమ్మగుమ్మలాడుతుంది, పక్క జొన్న రొట్టె రెడీ అవుతుంది. ఇట్లా వేడి వేడి రొట్టె తినచ్చు. 2 కాలేవి వంకాయ ఉర్లగడ్డ కలిపి చేసినావు కదా, 2 వేడి మీద తిన్నప్పుడు సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నం లేక కానీ బాగుంటుంది. ఇది అన్నం లేక బాగుంటుంది, చపాతీ లేక బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది చాలా తగ్గుంది పెన్నం కదా. సన్నది పడుతుంది. ఇది అప్పుడు రొట్టెల డేగర్లు ఉంటుండే,
రెట్లు వేసాక బ్యాగ్ తెస్తుంటారు అదే పనిగా. తెచ్చుకుందాం ఇప్పుడు మనం. మాడిపోతుంది చూడు. దీన్ని అడాప్ట్ చేయాలంటే పెద్దగా కావాలా చేయొచ్చు, కానీ కాలితే చేయొచ్చు కదా. కట్టెల పొయ్యి మీద అయితే చేయొచ్చు. పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటే పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. కొంతమందికి ఫస్ట్ చేసే వాళ్ళకి రాదు అట్లా. కొత్త వాళ్ళకి రాదు. కాదు నేను చెప్తున్నా. కొత్త చేసినాం కదా, కొంచెం రసమే ఉండాలి, బాగుంటుంది. మనం రొట్టి చేసుకొని తిన్నా అనమాట, కొంచెం రసం ఉంటే. చిన్నప్పుడు చేసి కలిపి పెడుతుంటే కదా రేష్మాకి రవికి. పిల్లలు బాగా తినేవాళ్ళు. కలిపి పెట్టేదన్నమాట పిసికి మెత్తగా. మరి పాలు రొట్టె. ఈ మధ్య అసలు రవి తింటాడు కానీ రొట్టె రేష్మా తక్కువ. వంకాయ ఉల్లిగడ్డ కూర అయితే ఉడికిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నది. కూరది స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన, ఉడికింది ఇది అయితే. జొన్న రొట్టెలు అయితే చేసేది అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇది మాది. వంకాయ ఉల్లిగడ్డ కూర జొన్న రొట్టెలు అయితే చేసినాం కదా ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఇంకా ఈ రోజుకైతే ఇది ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.